ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరోసారి మేము విజయ నిలబడడం మీ మధ్య రావడానికి దేవుడిచ్చిన అవకాశం ఏంటో నాకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం ధ్యానం చేపుతున్నాం. 6వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయడం ముందుకు వెళుతున్నాం. ప్రియులారా, ఈ 11వ వచనం ఆలోచించినప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో అపోస్తలుడైన పౌలు ఆసియా టర్కీ దేశంలో ఉన్న ఎఫెసీ సంఘమునకి పత్రిక రాశాడు. ఈ పత్రిక 6వ అధ్యాయంలో 11వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అపవాదిని ఆయన యందు బలవంతులుగా నువ్వు జీవించాలి. ఎట్లాగండాలండి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు నువ్వు బలవంతుడుగానే ఉండాలి. ఎవరందు? దేవుని యందు బలవంతుడుగానే ఉండాలి. మీరు అపవాది తంత్రమును ఎదిరించడకు శక్తిమంతులగునట్లు దేవుడు అనుగ్రహించి సర్వాంగ కవచం ధరించాలని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ లోకం అనే విషయాన్ని ఆలోచించినప్పుడు ఈ లోకం అపవాది చేత పరిపాలన చేయబడుతుంది. అపవాది దేవుని జనాంగమునకు, దేవుని బిడ్డలకు వేరుగా తన రాజ్యాలను, తన ప్రజలను, తన మనుషులను ఏర్పాటు చేసుకుంటుంది. ప్రియులారా, దాన్ని ఎదిరించి మనం లోకంలో జీవించాలంటే అది కష్టముతో కూడిన పనే. కానీ మనకు కలిగిన విశ్వాసమును బట్టి, మరి కుమారుడు యేసుక్రీస్తును మనం నడిచిన నడవడిని బట్టి, మాదిరిని బట్టి, ప్రార్థనా జీవితమును బట్టి, విశ్వాస జీవితమును బట్టి మనం తప్పకుండా మనం వేరుపారి ఉండవలసిన బిడ్డలుగా, మరి రక్షణ పొందే బిడ్డలుగా మనం ఉంటాం. ప్రియులరా, చెప్తున్నాడు చూడండి, ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, చూడండి, ఆకాశ మండలం ముందున దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ప్రియులరా, ఈ లోకంలో చూడండి అనేక రకాల మనుషులు, నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ప్రియులరా, వారందరితో మనం పోరాడాలి. శక్తి సరిపోదు. ప్రధానులు చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ప్రియులరా, మంచి పొజిషన్లో కలిగిన వాళ్ళు, అధికారులు ఉన్నారు. ప్రియులరా, అంతేకాదు అంధకార సంబంధమైన మనుషులు కూడా చాలామంది ఉన్నారు. లోకనాథులు అంటే కనిపించిన వాళ్ళంటే పైకి కనిపించరు, కానీ వాళ్ళు నెట్వర్క్ చేస్తుంటారు. ప్రియులారా, అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే విషయాన్ని ఆలోచించినప్పుడు దేవునికి విరోధంగా జీవించే వాళ్ళే వాళ్ళు, అనుకూలత లేని వాళ్ళు, కనిపించరు కానీ వాళ్ళ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు, దేవునికి విరోధంగా నడుస్తూనే ఉంటారు లోకనాథులతోనూ. తర్వాత ఆకాశమైన దురాత్మల సమూహం కూడా ఉంది. ఈ దురాత్మల సమూహం అనేది లోకంలోనే కాకుండా ఆకాశ మండలం ఉంది. ప్రియులరా, ఈ ఆకాశ మండలం దురాత్మల సమూహము దేవుని బిడ్డలను హింసిస్తూ వారిని బాధించే పనులని ఉంటుంది తప్ప దానికి ప్రత్యేకించే పని ఏం లేదు. ప్రియులరా, అదే దాని బాధ్యత. తనలో చేర్చుకోవడానికి, తన జనాంగ వశం చేసుకోవడానికి మరి కుమారుని యేసుక్రీస్తు నామములో జీవించే బిడ్డలను లోకములు అది హింసిస్తూ, బాధిస్తూ, శోధిస్తుంది. ప్రియులరా, ఇంతమందిని ఎదుర్కోవాలంటే మనకు శక్తి సరిపోతుందా? ప్రియులరా, అందుకే చెప్తున్నాడు ఆయన, మనం ఇంతమందితో మనం పోరాడాలంటే ఎలా ఉండాలండి? వీరిని ఎదిరించడానికి సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించాలి. అంటే ఇంతమందిని మనం ఎదిరించాలి. అధికారులను చూడండి, ప్రధానులతోనూ, అంధకార సంబంధన చూడండి, లోకనాథులతోనూ, నాయకులతోనూ చూడండి, ఆకాశం దురాత్మల సమూహంతో కూడా మనం పోరాడుతూ ఉండాలి. ప్రియులారా, దేవుని బిడలగా లోకములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, విశ్వాస యాత్రలో మనం నడిచే బిడలు ఉన్నప్పుడు ఇంతమందితో మనం పోరాటం పడి కలిగిన వాళ్ళు ఉండాలి. ఈ పోరాటంలో మనం జీవించి మరి విజయాన్ని చేకూర్చాలంటే ఏం చేయాలండి? దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచం అంటే మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిదిగా చూడండి, ఏలయనగా మీ నడుముకు సత్యమను దట్టి మీకు కావాలి. క్రైస్తవుడిగా మనం జీవించినప్పుడు చూడండి, అబద్ధం అనేది మనం దూరంగా ఉండాలి. ప్రియులరా, సాధారణంగా లోకాన్ని వేరుపారిగా ఉండాలి, మాదిరి కలిగిన వాడిగా ఉండాలి. చూడండి, తను ఎలాగుండా తగ్గించుకునే వాడిగా ఉండాలి. పరిస్థితులను బట్టి,
సందర్భాన్ని బట్టి మనం ఆచితూచి అడిగేసి మాట్లాడే బిడ్డలుగా మనం ఉండాలి. అంటే మీ నడుముకు సత్యమనే యొక్క దట్టి మనకు కావాలి ప్రియులరా. ఈ సత్యమనే దట్టి అంటే ఆలోచించినప్పుడు అందుకే చెప్తున్నాడు చూడండి, ఆగూరు మాట్లాడుతున్నాడు 30 అధ్యాయంలో సామెతల్లో, దేవా నేను చనిపోకముందు నాకు మనవులు 2 ఆలకించము, వ్యర్థమైన వాటిని అబద్ధంలాగా దూరం ఉంచమని చెప్తున్నాడు. మానవుడుగా లోకంలో జీవిస్తున్నప్పుడు చూడండి, బంధువుల రీత్యా, కుటుంబ రీత్యా, మనుషుల రీత్యా, చూడండి మన పరిస్థితుల రీత్యా, మన జీవన సర్వంత్యులు అనేక విషయాలు మనం అబద్ధాలు ఆడుతుంటాం ప్రియులరా. అంటున్నాడు, అబద్ధాలని వ్యర్థమైన గొడవలు నాకు దూరం ఉంచును ఆయన అంటాడు. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు నాయన, ఇవన్నీ నాకు వద్దు నాయన, ఏ పూట కాపాడు నా భోజనం తింటే చాలు అంటాడు ప్రియులరా. ఆగురు చేసే ప్రార్థన మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 చెప్తున్నాడు చూడండి, కాబట్టి మీ మనసుకు నిబ్బరమైన బుద్ధి గలవారై. ఈ సత్యమగ దట్టి అంటే ఏంటండి, ఏది కలిగినా కూడా నువ్వు అబద్ధం రావడం వీల్లేదు. అదే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడు, దేవునికి అనుకూలంగా జీవించు, సత్యాన పలుకు, కష్టమైన శ్రమ అయినా బాధ అయినా కూడా ప్రియులరా. అదే నిబ్బరమైన బుద్ధి. పరిస్థితులను బట్టి, ప్రభావం బట్టి, మనుషులను బట్టి, నీవు ఉండే స్థలమును బట్టి అనేక శోధనలు వస్తాయి, కానీ తొట్టుపాటు అనేది లేకుండా ఉండాలి. నోటి నుంచి అబద్ధం అనేది మనం రాకూడదు ప్రియులరా. సత్యమే పలికే బిడ్డగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయం ఎలా ఉండాలి, సంపూర్ణ నిరీక్షణ కలిగిన వాడుగానే ఉండాలి. అందుకే లోకసువార్త 12:35 చెప్తున్నాడు చూడండి, మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపమును వెలుగు చూడనీయుడి. ప్రియులరా, మన దీపాలు ఎలా ఉండాలంటే వెలిగే దీపాలుగా ఉండాలి. మీ నడుములు కట్టుకొని చెప్తున్నాడు ఆయన. అంటే సత్యాన్ని నువ్వు చేతబట్టుకోవాలి, అది ఆయుధంగా నువ్వు నడుముకు ధరించుకోవాలి. చూడండి, విశ్వాసాన్ని విడిపెట్టడానికి వీలేదు, ఏది కలిగిన సత్యాన్ని మాత్రమే నువ్వు వీరడానికి వీరలేదు అనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు ఇక్కడ. రెండవదిగా చూస్తే నీతి అనే మైమెరుపు తొడుగు కావాలి ప్రియులరా. నీతి అనే మైమెరుపని వస్త్రం కావాలి ప్రియులరా. అది ఎలా ఉండాలండి, మనల్ని చూడగానే అతడు యథార్థవంతుడని విషయం తెలియచేయాలి, మనల్ని చూడగానే అతడు క్రైస్తవుడని విషయం తెలుసుకోవాలి, మనల్ని చూడగానే అతడు బోధకుడు అనే విషయం తెలుసుకోవాలి, మనల్ని చూడగానే దేవుని బిడ్డనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. అతడు అబద్ధమాడు, సత్యాన్ని పలికే పెట్టుకుంటాడు, నీతిని అనుసరించి వాడుకుంటాడు విషయాన్ని వారు అర్థం చేసుకుని మనల్ని చూడగానే అలాంటి అపీరెన్స్ కలిగి బిడ్డలుగా మనం ఉండాలి ప్రియులరా. దాని గురించి మనం ఓపికతో మనం ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఎన్ని శ్రమలు కలిగినా కానీ నా కృప నేను విడిచిపోదని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులరా. అందుకే యెషయా గ్రంథం 59:17 చెప్తున్నాడు చూడండి, నీతిని కవచముగా ధరించుకొనవలెను. సత్యం ఉండాలి. రెండవది అది నడుముకు ఉండాలి. రెండవదిగా చూస్తే నీతి కవచం ఉండాలి. నువ్వు వేసుకునే డ్రెస్సు నీతిమయంగా ఉండాలి ప్రియులరా. అంటే నీతి అనే మైమరిపు వస్త్రం కలిగిన వాడు ఉండాలి. యెషయా 67:10 చెప్తున్నాడు చూడండి, ఆయన రక్షణ వస్త్రంను ధరింపజేసి ఉన్నాడు, నీతిని పైబట్టగా నన్ను ధరింపజేసి ఉన్నాడు. నీకు జాగ్రత్త. రక్షణ అయితే ఎప్పుడైతే వచ్చిందో, నేను పాపిని ప్రభువును క్షమించు నాయన, నా పాపాలను క్షమించి నీకు నాయన కుమారుడు యేసుక్రీస్తు నామమున తండ్రి శిలువ రక్తములో కడగబడి నేను బిడ్డగా నేను తీర్మానం చేసుకున్నాను అడిగినప్పుడు ఆయన రక్షణ వస్త్రం అనేది ఆయన ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు ప్రియులరా. ఆ రక్షణ వస్త్రమే నీకు నీతి వస్త్రంగా ఉంటుంది ప్రియులరా. ప్రమాదంలోను, వ్యాధులోను, శోధనలోను చూడండి, ఏ విషయంలో కూడా అది నిన్ను రక్షించే బిడ్డగా నేను అది కాపాడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. మూడవదిగా చూస్తే సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడంటున్నాడు ప్రియులరా. మన పాదములకు జోడేసుకుంటాం, మనం చెప్పులు వాడతాం ప్రియులరా. కారణం ఏంటంటే చెప్పులు ఎందుకు వాడతామండి, మన కాలుకి ప్రమాదం ఏ ఇబ్బంది కలగకుండా, ఏదైనా గుచ్చుకోకుండా, ముళ్ళు కానీ రాళ్ళు కానీ దెబ్బలు కానీ తలకోకుండా మనం ఏం చేస్తామండి, మన చెప్పులు వాడతాం ప్రియులరా. ఆ చెప్పులు అలాగ ఉండాలంట, సమాధానంతో కూడిన సువార్తను ప్రయాణించే చెప్పులు ఉండాలంట. నీ పాదాలు అలాగ ఉండాలండి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో నువ్వు బోధించే వాక్యం అలాగ ఉండాలి, సమాధానంతో కూడిందిగా ఉండాలి. చూడండి, సందేశంతో కూడిందిగా ఉండాలి. సందర్భాన్ని బట్టి సిద్ధ మనసు అంటే పరిస్థితిని బట్టి ఖచ్చితంగా అక్కడ ఆ సందేశం ఇచ్చేవాడు ఉండాలి, మాదిరి కలిగిన వాడు ఉండాలి ప్రియులని చెప్తున్నాడు ఇక్కడ. ఎఫెసీ రాసిన పత్రిక 2:10 చెప్తున్నాడు చూడండి, మరియు ఆయన వచ్చి దూరస్తులని మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాడు. ఎవరండి, మన తండ్రి అయిన ఆదాము చేసిన పొరపాటును బట్టి 930 సంవత్సరాలు దేవుని దూరంగా ఉన్నాడు, కానీ
దేవునితో పశ్చాత్తాపడలేదు, సమాధాన పడలేదు, చనిపోయాడు మన పితరుడు. ఆ తర్వాత చూడండి ప్రియులారా, 9 తరాల తర్వాత తెరహు వంశం నుంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాముతో ఆయన స్థిరపరిచాడు ప్రియులారా. నోహుతో నిబంధన చేశాడు. నోహు నుంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం నుంచి ఆయన సంతానం నుంచి వారసులుగా వాగ్దానం చేసి అనుగ్రహించాడు ప్రియులారా. అయితే మనం మునుపు మన దూరస్తులం, ఇప్పుడు సమీపస్తులుగా చేశాడు. ఆయన సమీపస్తులుగా చేయడని తండ్రి దగ్గరికి దగ్గరగా చేర్చాడు. తండ్రితో ఆయన కూర్చోవడానికి, ఆయనతో మాట్లాడడానికి ఒక రిలేషన్ని, ఒక బంధుత్వాన్ని కలిగించాడు కుమారుడైన యేసుక్రీస్తు. ప్రియులారా, మునుపు మీరు దూరస్తుల విషయాన్ని ఎప్పుడు మర్చిపోవడానికి వీలేదు. రక్షించబడిన నాటి నుంచి చనిపోయేంత వరకు కూడా పూర్వం నువ్వు ఎటువంటి వాడు, ఏ స్థితిలో రక్షించబడ్డావు, ఏ విధంగా నువ్వు జీవించావు, ఏ స్థితిలో నిన్ను యేసు ప్రభు నిన్ను స్వీకరించాడు, నువ్వు ఆయన ఒప్పుకున్నావు, అప్పటి నుంచి కూడా నీ జీవిత దినాలన్నీ కూడా ఆ క్షణాన్ని, ఆ దినాలు కూడా జ్ఞాపం చేసుకోవాల్సిందే. చనిపోయే వరకు నీ నోట్లో ఉండవలసిందే. ఆయన ద్వారానే మనం ఉభయలము కలుసుకున్న విషయం జ్ఞాపం చేయాలి. ఎలా వచ్చాడు ఆయన? మనకు మధ్యవర్తిగా వచ్చాడు. తండ్రికి మనకు కలిగిన విభేదమును, ఈ పాప నుంచి కలిగిన యొక్క శాపం, ఆ శాపం నుంచి వచ్చే మరణము, ఈ ఆధ్యాత్మిక క్రమాన్ని బట్టి ఆదాము దూరం అయిపోవటం వలన తండ్రికి మనం దూరస్థలం అయిపోయాం. కాబట్టి సరైన బంధుత్వం లేకపోతే చివరికి ఆయన ఏం చేశాడండి? నోహు తర్వాత అతని కుటుంబం క్షేమవంచు నుంచి కుమారు రాజులు, ఐశ్వర్యవంతులు, అనేక మంది ఇశ్రాయేలు రాజులు వచ్చినా కానీ దేవునికి అనుకూలమైన జీవితం కొద్ది మంది మాత్రం నడిచారు ప్రియులారా. కానీ పరలోక రాజ్యమును చేర్చడానికి వారసులు చేసేవారుగా లేకపోయారు. ప్రవక్తలు పంపించాడు, యాజకుల్ని పంపించాడు, వారు కూడా లోకంలో పాలువారిగా మారిపోయారు ప్రియులారా. చివరికి ఆయన కుమారుని పంపించినప్పుడు కూడా ఆ కుమారుని ఏం చేశారండి? ఆయన్ని పట్టుకుని చంపి ఆయన శిలువమ్రానికి అప్పగించారు ప్రియులారా. ఆయన వారసత్వం మనకిచ్చాడు. ఏంటండి? శిలువమ్రాని మీద వధించబడి, చనిపోయి, పాతిపెట్టబడి 3 దినముల భూమి మీద ఉండి, చూడండి, భూమి లోపల ఉండి తిరిగి లేచి ఆయన చూడండి విజయుడిగా లేచి మరణాన్ని జయించిన వాడిగా ప్రపంచమంతా చాటి చెప్పాడు ప్రియులారా. నమ్మి రక్షించబడిన వాడు ఆయన శిలువ రక్తంలో నువ్వు కడగబడితే నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను ఆయన విమోచిస్తాడు, ఆయన రాజ్యంలో వారసుడు నువ్వు ఉంటావు విషయాన్ని ధ్రువపరుస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఎలాంటి సమాధానం కలగాలి? పరిపూర్ణమైన సమాధానం కలగాలి. అతిక్రమముల చేతను, పాపముల చేతను, ఆధ్యాత్మిక క్రమంలో జీవించిన మనల్ని ఆయన కుమారుని ద్వారా మనకి సమాధానం కలిగించాడు విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ, మన పితరులు, మన తండ్రులు చేసిన పాపాన్ని ఒప్పుకొని ఆయన బిడలగా మనం ఆయనతో సమాధానం పడి లోకంలో వేరుపారి జీవించే బిడలగా మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా, అపొస్తలుల కార్యములు 10:30 చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారానే దేవుడు సమాధానమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు కదా అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ ప్రియులారా. ఎఫెసీ 2:14 చెప్తున్నాడు, ఆయన మీకును ఉండిన ద్వేషముననగా విధి రూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యపు గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసి ఇట్లు సంధి చేసి తండ్రికి మనకు దగ్గరగా ఆ బంధుత్వాన్ని కలిగించాడు ప్రియులారా. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఆ రక్షణ అనుసరించి ఎలాగుండాలి? సత్యముగా కలిగిన వాడు ఉండాలి, నీతిని ధరించేవాడు ఉండాలి, సత్యం అనేది నడుముకుండాలి, నీతిని ధరించే మైమరుపు చూడండి, ఆ వస్త్రం వేసుకునే వాడు ఉండాలి, సమాధాన సువార్త అనే జోడుని వేసుకోవాలి ప్రియులారా. ఈ 3 కూడా నీకు చాలా అవసరం విషయాన్ని చెప్తున్నాడు. 4వదిగా చూస్తే విశ్వాసం అనే డాలు కావాలి ప్రియులారా. విశ్వాసం అనగా మాదిరి జ్ఞాపం చేసుకున్నప్పుడు మన పితరుడైనటువంటి నాయన అబ్రహామును జ్ఞాపం చేసుకోవాలి. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన తూచా తప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన నమ్మడమే విశ్వాసం. ఎలా నమ్మాడండి? ఆ జరిగేది జరగబోదు ఎలాంటిదో కూడా ఆయన ఊహించుకోలేదు, తెలుసుకోలేదు. కానీ నన్ను పిలిచిన దేవుడు నాకు చేస్తాడు, నన్ను కనికరిస్తాడు, నన్ను దీవిస్తాడనే ఆలోచనతో ప్రయాణం చేశాడు. కాబట్టి అతడు విశ్వాసులకు తండ్రిగా ప్రపంచంలో పేరు సంపాదించుకున్నాడు ప్రియులారా. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5:4 చెప్తున్నాడు చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. మన విశ్వాసమే లోకమును జయించిన ఆయుధం అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి ఆయుధము విజయం అని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం కలిగి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం తప్పివ్వకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన బిడ్డలకు మనం స్వీకరించి ఆయన రక్షించేవాడు ఉన్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:55 చెప్తున్నాడు చూడండి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ మరణం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు, నీ విజయం ఎక్కడ,
నీ ముళ్ళు ఎక్కడనే విషయం చెప్తున్నాడు. మరణపు ముళ్ళు పాపమును, చూడండి, పాపమునకు బలమైన ధర్మశాస్త్రము ఆయన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణపు అనే ములును ఆయన తొలగించాడు. తన శిలువ మరణము ద్వారా, శిలువ రక్తము ద్వారా విమోచన కలిగించాడు. మరణాన్ని జయించిన వాడిగా ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. దేవుని కుమారుడిని టైటిల్ సంపాదించుకున్నాడు. ప్రియులరా, శరీరధారిగా వచ్చాడు, రక్త మాంసాలు కలిగిన వాడుగా ఉన్నాడు, శ్రమలు అనుభవించాడు, మాదిరిగా ఉన్నాడు, 33 సంవత్సరాల భూమి మీద ఉన్నాడు. చూడండి, తండ్రి ఉద్దేశ ప్రకారంగా ఆయన శిలువ మ్రానుకు అప్పగించబడి ఏ నేరమో చేయకపోయినా కానీ తూచా చెప్పకుండా తండ్రి బాధ్యతను అప్పగించి తాను చూడండి, ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా క్షమించి ఆయన చనిపోయి చూడండి, ఆయన పాతి పెట్టబడి 3 దినం తర్వాత తిరిగి లేచి అందరికీ కనిపించాడు. ప్రియులారా, ఎవరికండి? ప్రపంచానికి సాక్షికున్నాడు ఆయన. చూడండి, నీతిని, సమాధానమును, సత్యమును, చూడండి, విశ్వాసమును కలిగిన వాడుకున్నాడు. ప్రియులారా, తండ్రి తనకిచ్చిన బాధ్యతను తూచా తప్పలేదు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చెప్తున్నాడు. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెతికిన వారికి ఫలము దయచేవాడు నమ్మవలని కదా. విశ్వాసమైన ఆయుధం నీకుంటే, అది నీకు ఖచ్చితంగా ఉంటే, దాన్ని నువ్వు పట్టుదలతో అనుగ్రహించే దేవుని వేళల విశ్వాసంతో నువ్వు చెదరక బెదరక అలా నిలబడినట్లయితేనంట దేవుడు నీకు చేస్తాడు. ఎలాంటండి? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెతికిన వారికి ఫలం దయచేవాడిని నమ్మవలేను కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడిన కదా. ప్రియులరా, 5వదిగా చూస్తే రక్షణ అను శిరస్త్రాణం మనకు చాలా అవసరం. ప్రియులరా, యేసు నేను పాపినని నువ్వు అంటే చాలు, రక్షణ నీకు వచ్చినట్లయితే. యేసు నేను పాపినైనా, నా తండ్రుల పితరులు చేసిన పాపనైనా, అందులో ఉన్న తండ్రిని క్షమించునైనా, దేవా నేను పాపినంటే నీ పాపాలను తుడిచిపోయి ఆటోమేటిక్గా వెళ్ళిపోయినట్టే. నువ్వు మహిమ వస్త్రం కలిగిన వాడుకుంటావు, నీతి వస్త్రం ధరించి వాడుకుంటావు, సత్యము కలిగి వాడుకుంటావు, సమాధానం కలిగిన వాడు, ఇవన్నీ కూడా నీకు వచ్చేస్తాయి. ప్రియులరా, కానీ ఎలా ఉండాలి? నువ్వు చనిపోయే వరకు వాడిని కాపాడుకుంటూనే ఉండాలి. మరణం వచ్చేంత వరకు వాడిని కాపాడుకుంటూనే ఉండాలి. ఈ రక్షణ శిరస్త్రాణము రోమీయులకు రాసిన పత్రిక 10:9 చెప్తున్నాడు. చూడండి, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. ప్రియులరా, ఎలా అండి? యేసు ప్రభువా అని నోటితో ఒప్పుకోవాలి. నువ్వు నా కొరకు చనిపోయి తిరిగి లేచావు నాయన, నా పాపం నిమిత్తం నువ్వు శిలువ మ్రానుకు అప్పగించబడ్డావు, రక్తమును కార్చావు నాయన, నా పాపము నా తండ్రుల పితరులు చేసిన పాపమును బట్టి ప్రభువా నన్ను క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడు, నీకు రక్షణ వస్త్రం ఇచ్చినట్టే లెక్క. ప్రియులరా, కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును, ఆ విశ్వాసం వలన నీకు రక్షణ కలుగును. నోటితో ఒప్పుకున్నట్లయితే నువ్వు ఈ రక్షణ అది నీ శిరస్త్రాణంగా, ఇది నెత్తికి ఒక కిరీటంలాగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. 6వదిగా చూస్తే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యము సజీవం బలము గలదై, హెబ్రీయులకు రాసిన 4:12 చెప్తున్నాడు. అది చూడండి, బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను అది వాడి కలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను కూడా విభజించిన మట్టుకు అది దూరుచు హృదయం యొక్క తలంపులను పరిశీలన చేస్తున్నాడు దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే పవర్ అనే ఖడ్గం, అది ఎక్కడికైనా వెళ్ళిపోతున్న జాగ్రత్త. ప్రియులరా, అందుకని నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది రాయన, బాధలో నాకు నెమ్మది కలిగించిన విషయాన్ని కీర్తన 119:50 చెప్తున్నాడు. నీ ఎదుట పాపం చేయకుండా నాయన నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని అని దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, అదే 119:11 వచనంలో. 7వదిగా చూస్తే ప్రతి విధమైన ప్రార్థన అనేది ఎట్లా ఉన్న సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, ఇక్కడ లోకస్వార్త 18వ అధ్యాయంలో 1-8 వచనాలు చెప్తున్నాడు. ఒక విధవరాలు ఉంది, ఒక అన్యాయస్తుడు న్యాయవాది ఉన్నాడు. విధవరాలకి అన్యాయం జరిగింది, న్యాయం జరగట్లేదు. అతని దగ్గరికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆమెకు న్యాయం జరగలేదు. కానీ ఒక దినాన దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, రాయికల అతని మనసును మార్చినప్పుడు, ఆ విధవరాలు చాలాసార్లు వెళ్ళినప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు, మరి ఆఖరుగా దేవుడు అతను గద్దించినప్పుడు ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేశాడు. ఆమె ఎలా పొందిందా విజయాన్ని అంటే, విసుకక ప్రార్థన చేయింది. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నది. ప్రియులారా, అతను ఏ లేశమైన మాట కూడా మాట్లాడలేదు. దేవుడు అన్యాయస్తుడు కాదండి.
తన కొరకు కనిపెట్టి వారి ఎడల ఆయన కనికరించేవాడు, సాయం చేసేవాడు. నిరీక్షణతో కనిపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు జవాబు ఇవ్వడా? ఖచ్చితంగా జవాబు ఇస్తాడు విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.